నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కి సమాధానంగా రెవెన్యూ మినిస్టర్ గారు సమాధానం చెప్పాడు. ఇదిగో ఈ అంశాలు ఇలా ఉన్నాయని. మామూలుగా పొలిటికల్ దాంట్లో నువ్వు చెప్పింది నిజమా నేను చెప్పింది నిజం అనేది కొంచెం ఈ సమాజంలో అనుభవం, అలాగే ఈ విషయాల మీద కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచించుకుంటారు ఎవరు చెప్పింది నిజం అనేది. కామన్ ప్రజలకి అంటే వాళ్ళకి జీవితాల్లో ఆ జీవితాన్ని నడపడాకే వాళ్ళకి సమయం సరిపోయే ప్రజలు పెద్దగా దీన్ని పట్టించుకోరు. రెండో విషయం, ఇది భూమి ఉన్నవాడికే సంబంధం తప్ప భూమి లేని వాడికి సంబంధం లేదు. 3, పేర్నాని గారు మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా కూడా ఆయన వెళ్ళాడు. నువ్వేం చెప్తున్నావు ప్రెస్లో? అనగానే సత్యప్రసాద్ గారు పాస్బుక్ల గురించి మాట్లాడకుండా మిగతా విషయాలు మాట్లాడాడు. అది తప్పు, ఆయన ఉన్మత్త, ఏదేదో మాట్లాడావు. నువ్వు చేసిందేంటి? నువ్వు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడావు కదా, ఆయన ఉన్మత్తని. అంటే మీ నాయకుడు ఉన్మాది కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటలు నీకు అలా అనిపించినాయి. అనగానే ప్రసాద్కి 25 కోట్లు అడిగాము, మేము ఇవ్వలేదు. 25 ఇవ్వకపోతే ఎంత ఇస్తా ఉన్నారు మీరు? ఏదో బేరం జరిగింది కదా. 25కి ఈయన రానన్నాడా? లేదా 25 నువ్వు వినన్నావా? ఇవాళ ఎందుకు చెప్తున్నారు? 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు, అడిగిన రోజు ఎలక్షన్ ముందే చెప్పాలి కదా. మీ అనగానే మమ్మల్ని డబ్బులు అడిగాడు, మేము అన్నాం అని నువ్వు ఎందుకు చెప్పాలి ఆ రోజున? ఇప్పుడు చెప్తున్నావు. కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న మీ పార్టీలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నాని గారు, నీచ సంస్కృతి, ఉన్మత్త అనే పదాలు నేను వాడను. ఎందుకంటే కత్తి చంపడానికి వాడతాం, ప్రాణాలు కాపాడతానికి వాడతాం. అది మీరు తేల్చుకోవాలా, మీ కత్తిని మీరు ఎలా వాడుకుంటున్నారు. కత్తి అంటే నా దృష్టిలో మీకున్న మీడియా అని. విష సంస్కృతి, ఇక ఇంతకంటే ఉత్కృష్టమైన పదం లేదు తెలుగు భాషలో. ఆ సంస్కృతిని మీరు ఈరోజు కాదు, మీ 5 సంవత్సరాలు కూడా అదే పని చేశారు. 2019లో దాన్ని ప్రజలు గమనించలేదు కాబట్టి మోసపోయారు. నువ్వు అన్నావు ఆయన మాట్లాడాడు, ఆయన బాధ్యతకి మేము ఒప్పుకుని ఉంటే మా పక్కన కూర్చునేవాడు, అదృష్టం బాగుంది, దేవుడి దయ ఉందని. నేనే అదే చెప్తున్నా. మీ నాయకుడు అసెంబ్లీలో చెప్పాడు ఇది దేవుడి తీర్పు 23 అని. మా దగ్గర 23 తీసుకున్నావు, నీకు 23 వచ్చినాయి అని. ఇది కూడా దేవుడి తీర్పే. 151 ఇస్తే విర్రవీగి ఇష్టం వచ్చినట్టు చేసి ఒక ముఖ్యమంత్రి సభలో ఇది కూడా పీకలేడని చెప్పి తల మీద వెంట్రుకలు చూపించాడు. అది సంస్కృత? అటువంటిది అనగానే సత్యప్రసాద్ మాట్లాడితే ప్రభుత్వం యొక్క రెవెన్యూ మినిస్టర్ మాట్లాడినట్టు. అందుకు సంతోషం, ఆయన రెవెన్యూ మినిస్టర్ మీరు ఒప్పుకున్నారు. అయితే విషయం పాస్బుక్లు మీరు సర్వే చేశారు. మీరు ఏమైనా సొంతగా ఇంట్లో వంట చేసి ప్రజలు పెట్టారా ఏంటి? గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వే జరిగింది. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెడితే గ్రాంట్స్ వస్తాయి, పెట్టకపోతే రావు. పెట్టే రాష్ట్రాలు ఉంటాయి, వాయిదా వేసే రాష్ట్రాలు ఉంటాయి. అలాగే సర్వే చేయాలి, అన్ని రాష్ట్రాలు చేయమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందుకే చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చింది. ఇప్పుడు కార్బన్ ప్రింట్ తగ్గిస్తే, ఈ మన థర్మల్ స్టేషన్లు తగ్గించి న్యాచురల్ పవర్ పెంచితే కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చింది ప్రభుత్వం. అలాగే దీనికి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చింది. సర్వే చేసావు. మేము చెప్పింది ఏంటి? నువ్వు సర్వే చేయడం తప్పు, లేకపోతే ఇంకోటి తప్పు అంటలా. అందుట్లో ఉన్న డేటా తప్పు 1. 2, నువ్వు ముద్రించిన పుస్తకాలు తప్పు. 3, నీ సర్వే రాళ్ళు. సర్వే రాళ్ళ మీద ముఖ్యమంత్రి బొమ్మ వేయించుకోవడం ఎంత ఉన్మాదం మీకు తెలీదా? ఇప్పుడు నువ్వు హిందువువి, వేరే మతం ఫోటోలు వేసి నువ్వు ఇంట్లో పెడతావా? పెట్టం కదా, న్యాచురల్గా పెట్టాం. అలాగే వేరే భాషలో పుస్తకం ఇస్తే నువ్వేం చేసుకుంటావు? నా భూమి మా నాన్న కొనిచ్చాడు, మా తాత కొనిచ్చాడు, ఆ ముత్తాత ఇచ్చాడు, నా భూమి. దానికి ప్రభుత్వం సరిహద్దు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంది.
ఆ సరిహద్దుల మీద నీ బొమ్మ వేసిన హక్కు నీకెక్కడుంది? నువ్వు ముఖ్యమంత్రి అవుతే ముఖ్యమంత్రి ఒక ట్రస్టీ, ఆ భూమి ఓనర్ కాదు, భూమి ఓనర్ నేను. 700 కోట్లు ఖర్చు పెట్టావు, ఏమైనా రాళ్ళు పాతావా? నువ్వు చేసిన ఎన్ని గ్రామాలు? 6,000 గ్రామాలు. 6,000 గ్రామాలకు ఎంత కావాలి రాయి? నువ్వు సంవత్సరానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూమికి సరిపడా రాళ్ళు వేసి ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులో నువ్వు కొంత తిని నానా యాగి చేసావు. ఇక డేటా. పేర్నాని గారు, మీరు మేధావులే, నేను ఒప్పుకుంటా. దీనికి సమాధానం చెప్పండి. ఏమి ఇచ్చావు నువ్వు కొత్తగానే అడుగుతున్నావు? ఏమి ఇస్తారు? నాకు 4 ఎకరాల పొలం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఇచ్చినా 4 ఎకరాలు నాకు ఉందని చెప్పి ఇవ్వాలే తప్ప 4 ఎకరాలు 2 ఎకరాలు తీసి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు, 2 ఎకరాలు కలిపి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అదేంటి? రైతుకి ఒక డిజిటల్ సర్వే చేసి ఆ సర్వే ప్రకారం నీ భూమి ఉందని చెప్పించే సర్టిఫికెట్ నువ్వే ఒప్పుకున్నావు. డిజిటల్ సర్వేకిను మాన్యువల్ సర్వేకి తేడా ఉంది, 5% తేడా వస్తే అదంతా రైతులకు పిలిచి చెప్పామని. ఇవాళ ఆ తేడాను వేసి ఇష్టం వచ్చిన సర్వే చేసి పుస్తకాలు ఇవ్వబట్టే ఇవాళ మా దగ్గర వచ్చిన గ్రీవెన్స్లో 13 లక్షల్లో 12 లక్షల భూమికి సంబంధించినవి. ఏమంటే మా భూమి తక్కువ పడింది, మా పేరు మ్యుటేషన్లో పేర్లు పడలేదు, మాకు అమ్మిన వాళ్ళ పేర్లు ఉన్నాయండి. ఇవే మాకు వచ్చిన అప్లికేషన్లు, మెజారిటీ అప్లికేషన్లు. అసలు మేము మీకు అలా ఒకసారి లిస్టు పంపిస్తాం నాని గారు, మీరు లేదంటే మీరు మా ఆఫీస్ రావడం ఇబ్బంది లేకపోతే సెక్రటరీకి రండి, ఆ లిస్ట్ ఇస్తాం. ఆ తేడాలు ఏంటి లిస్టు, సర్వే వలన వచ్చినాయా, ఒరిజినల్గా ఉన్నాయా అని. కాబట్టి తప్పు మీరు ఎక్కడ చేశారు? సర్వే చేసిన తర్వాత వచ్చిన తేడాల్లో ప్రజలను ఒప్పించలేదు. ప్రజలు ఒప్పించారని చెప్తున్నారు మీరు. ఎవడన్నా 5 సెంట్లు 10 ఎకరాల్లో 50 సెంట్లు ల్యాండ్ పోతే ఒప్పుకుంటారండి? మీరు ఒప్పుకుంటారా? సర్వే ప్రకారం నీకు 5% అయ్యా, 10 ఎకరాల్లో 50 సెంట్లు తేడా వచ్చింది, ఇది ఇంతే అంటే మీరు ఒప్పుకుంటారా? మనం పొలం గట్టుల దగ్గర తగాదాలు చూసాం పల్లెటూళ్ళలో. ఒక అడుగు జరపమంటే జరపరు. భూమి యొక్క విలువ అది, భూమి మీద రైతులకు మమకారం అది. మీరు అదేం లెక్క లేకుండా ఏమి ఇచ్చావు నువ్వు పుస్తకం చూపించి, ఇది మీరు ఇచ్చిన సర్వే బుక్, మేము ఇచ్చిన సర్వే బుక్, ఇది మళ్ళీ మీరు ఇచ్చిన సర్వే బుక్, ఇందులో ఏమో తేడా అంటున్నావు. అప్పుడు మనం సర్వే చేసినప్పుడు ఈ క్యూఆర్ కోడ్, గూగుల్ మ్యాప్స్ మనకు అందుబాటులో అంటే ప్రజలకు అలా ఇచ్చే అందుబాటులో లేవు కాబట్టి అవి ఇవాళ ఆ రోజున టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్లు ఏదో మేము కనిపెట్టామని చెప్తున్నాం, మేము కనిపెట్టామని చెప్పలే. ఎప్పుడు క్యూఆర్ కోడ్ అనేది ఎప్పుడో ఉంది. ఇవాళ క్యూఆర్ కోడ్ మీద మొత్తం చాలా నడుస్తుంది. బహుశా మీరు ఏదైనా ఒక స్టార్ హోటల్కి వెళ్ళండి, అక్కడికి మెనూ కార్డు ఇవ్వడు, ముందు క్యూఆర్ కోడ్ పెట్టి ఉంటుంది, స్కాన్ తీసుకోమంటాడు. 15-20 పేజీలు మెనూ కార్డు మన ఫోన్లో వస్తుంది. టెక్నాలజీ మారింది, అందుకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు. మీరు గూగుల్ మ్యాప్స్ ఎలా ఇవ్వగలిగారు? గూగుల్ మ్యాప్స్ మనకు రైట్స్ ఇస్తాడు కాబట్టి గూగుల్ మ్యాప్స్ ఇవ్వగలిగావు నువ్వు, ఆ కోఆర్డినేట్స్ బట్టి. రెండోది, మీ కోఆర్డినేట్స్ ఎక్కడ వచ్చినాయి అంటున్నావు. ఏ కోఆర్డినేట్స్ సొంతమా? నువ్వు సృష్టించావా కోఆర్డినేట్స్? నా పొలానికి కోఆర్డినేట్స్ ఎవరు సృష్టించారు? అవి అలా ఉంటాయి న్యాచురల్గా. గూగుల్ మ్యాప్స్లో పెట్టిన కోఆర్డినేట్స్ అక్కడ ఉంటాయి. అదే ప్రభుత్వ ఆస్తిగా, నీ సొంత ఆస్తి కాదే. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్. ల్యాండ్ సర్వే ప్రాపర్టీ అది, ఆ కోఆర్డినేట్స్ అన్నీ కూడా. ఆ రికార్డే నువ్వు ఇచ్చావు. నువ్వు కొత్తగా ఇచ్చిందే ఉంది. వాటిని కూడా మేము ఒక స్టేజ్లో మాట్లాడదలుచుకోవాలా. మేము మాట్లాడుతున్న 2 అంశాలు. నువ్వు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిన తర్వాత అందుట్లో ఉన్న ఇబ్బందులు, రెండోది టైటిల్ యాక్ట్ మీద నీ బొమ్మ ఎందుకు ఉండాలి? నీ బొమ్మ? నువ్వు ఇచ్చావు ల్యాండ్, నువ్వు ఏదన్నా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ నీ బొమ్మ వేసుకున్నావు. ఎక్కడ టాటులు తప్ప అన్నీ నీ బొమ్మలే. స్కూల్ పుస్తకాల మీద నీ బొమ్మలే, స్కూల్ బ్యాగుల మీద నీ బొమ్మలే, షూ మీద వేయలే, ఎందుకంటే అది కాళ్ళతో తొక్కుతారు కాబట్టి. అన్ని చోట్ల బొమ్మలు పిచ్చోడు అని చెప్పి ఎంతమంది ప్రజలు అనుకున్నారు? అటువంటి సంస్కృతి తీసుకొచ్చింది నువ్వు. ఇవాళ మా రెవెన్యూ మినిస్టర్ని ఎత్తి చూపే కెపాసిటీ మీకు లేదు నాని గారు. 25 కోట్లు ఇస్తానన్నాడా? అడిగాడా? అంటే నువ్వు 25 ఆయన అడిగితే నువ్వు ఎంత ఇస్తానన్నా బేరం కుదరకపోయినట్టే కదా నీ లెక్క ప్రకారం. అంటే కొనుక్కోవటం సంస్కృతి నీదే మాదే? మీ వైసీపీ నాయకులను ఒక్కళ్ళు చెప్పను, తెలుగుదేశం నాకు ఇంత డబ్బులు ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తారా? 2 సంవత్సరాల తర్వాత 25 కోట్లు అడిగారని. ఇదే సంస్కృతి? దీన్ని ఏ సంస్కృతి అంటారు? కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు.
బాధ్యత గల రెవెన్యూ మినిస్టర్గా ఈయన సమాధానం చెప్పాడు. దానికి నువ్వు వచ్చి ఏదో ఈయన ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు, ఉన్మత్త, ఏదో రాక్షస దాటిలో ఉండాల్సిన వాడు, అదృష్టం వచ్చి ఇదయ్యాడు. నీకు అదృష్టం వచ్చి కదా మినిస్టర్ అయింది. అదే హాఫ్ మినిస్టర్ కదా, ఫుల్ మినిస్టర్ కాదు కదా, నువ్వు 5 సంవత్సరాలు కాదు కదా. కాబట్టి మనం నీకేదో మైక్ ఉంది, టీవీ ఉంది, మ్యాగజైన్ ఉంది మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. నువ్వు అంత సంస్కరణ తెచ్చి ప్రజలకు మేలు చేసి ఉంటే నీ 11 సీట్లు ఎందుకు వస్తాయి? నీకు కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు కదా. అసెంబ్లీకి రారు, బయట ప్రెస్ ఉంది కాబట్టి అదే సాక్షి లేకపోతే ఏంటి మీ పరిస్థితి? నువ్వు అనగానే ఈయన్ని నువ్వు 20 కోట్లు వచ్చి నా పక్కన కూర్చున్నాడు అని, నీకు సాక్షి పేపర్ లేకపోతే ఇంట్లో కూర్చున్నాడు దుప్పడేసుకొని ఉండబట్టి మాట్లాడుతున్నావు. కాబట్టి మనం స్టాండర్డ్స్ ఎక్కడ ఉండాలి? మనం చేసే పనుల్లో స్టాండర్డ్స్ ఉండాలి, నిజాయితీ ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేది ఉండాలి. బియ్యం స్కామ్ అందరూ తెలుసు. మీ మచిలీపట్నంలో బియ్యం ఏం జరిగిందో అంటే వ్యక్తిగతంగా పోవద్దు. వ్యక్తిగతంగా పోతే చాలా ఉంటాయి. నువ్వే వ్యక్తిగతంగా పోవద్దని చెప్పి అనగానే మమ్మల్ని 25 కోట్లు అడగడం ఏంటి? సాక్ష్యం ఉందని దగ్గర 25 కోట్లు చూపిస్తావా? ఇలా మాట్లాడటం అనేది మంచిది కాదు. మీరు తెలివిగల వాళ్ళు. తర్వాత ఆ పాస్బుక్ చూపిస్తారు, ఇందుట్లో అది ఉంది ఇది ఉందని. అది ఉండాలండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చావు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ తీసేసావు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నావు. లోపల వ్యక్తులు మారరు కదా. నువ్వేమిచ్చావు కొత్తగా అడుగుతున్నావు. ల్యాండ్ విషయంలో కొత్తగా నువ్వు కాదు, ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు. ఎందుకంటే నా భూమికి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది అంతే. నా భూమి ఎంత ఉంది అంతే ఇవ్వాలా. సర్టిఫికేట్ మారచ్చు, ఒకళ్ళు వైట్ పేపర్ మీద ఇవ్వచ్చు. నువ్వు అయితే 3 రంగులు వేస్తావు, కరెంట్ స్తంభాలకి ఇలాగేసినట్టు, మేము ఇంకో రంగు వేసుకోవచ్చు. కానీ లోపల విషయం మారదు కదా. ఈ మాత్రం చిన్న విషయాన్ని మీరు గ్రహించలేకుండా ఎందుకు మారుతున్నారు? మేము అప్పటికిప్పుడు ఒకటే చెప్తున్నాం, నువ్వు రాళ్ళు వేయటం తప్పు. ప్రభుత్వానికి అధికారంలో ఉన్నాయి కానీ ఉన్మత్త అధికారాలు లేవు. నీ భాషలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం, ప్రజలు ఆమోదించే అధికారమే నీకు ప్రభుత్వం ఇచ్చింది. అందుకే 150 ప్రజలు ఇచ్చారు, అందుకే 150 సీట్లు ఇచ్చారు. ఎందుకు తీస్తారు అధికారం? నువ్వు అన్నవే భగవంతుడు దయ తెలిచాడు, నీకు అధికారం ఇచ్చాడు, నిలుపుకోవాలి, సత్ప్రవర్తన చేయాలన్నావు. మరి నీకు అధికారం వచ్చింది కదా, 151 సీట్లు ఇచ్చారు, రికార్డు బ్రేక్. మరి నువ్వు ఎందుకు నిలుపుకోలేకపోయా? ఈ నీతి సూత్రాలు మీ నాయకుడికి చెప్పు, మాకుగా చెప్పాల్సింది. అక్కడ ఆయనకి చెప్పి ఎందుకు సూత్రాలు అనగానే నేను ఇలా చెప్పానన్నా నువ్వు కూడా అది ఫాలో అవ్వని చెప్పి మీ నాయకుడికి చెప్తే మేము కూడా సంతోషిస్తాం. చెప్పానని చెప్తే అలాగే సాయి ప్రసాద్ గారు, అసలు నువ్వెవడండి మా చీఫ్ సెక్రటరీ నుంచి నువ్వు మాడతాకి? మేము మా ఇష్టం వచ్చిన చీఫ్ సెక్రటరీ పెట్టుకుంటాం. నువ్వు చీఫ్ సెక్రటరీ పెట్టినప్పుడు డీజీపీని పెట్టినప్పుడు మేము అడిగామా, కామెంట్ చేసామా? ఇది ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయం. నువ్వెవడ క్వశ్చన్ చేస్తారు, అసెంబ్లీకి రా మాట్లాడు ఏమైనా కెపాసిటీ ఉంటే. సాయి ప్రసాద్ మమ్మల్ని పొగిడాడు. నేను ఇప్పటికీ చెప్తున్నా, సర్వే ఎక్విప్మెంట్ కానీ, సర్వే విధానం కానీ, సర్వే టెక్నాలజీ కానీ తప్పు లేదు. అది మంచిది అయి ఉండొచ్చు. ఏం తప్పుడుతున్నావు నువ్వు? 5% వచ్చిన డిఫరెన్స్ని ఎందుకు వదిలేసావు? అంటే నా భూమిలో 5% పోతే నేను ఒప్పుకుంటానా? 5% ఎక్కడ కలుస్తుంది? అది చెప్పాలి కదా సమాధానం. నువ్వు రైతులను ఒప్పించాలి కదా. ఎక్కడ ఒప్పించావు నువ్వు? ఏ సెక్షన్లు చెప్తావు? సెక్షన్లు ఎవరికి కావాలి? రైతుకి సెక్షన్లు పెట్టిపోతాడు రైతు. గోదావరి జిల్లాకి 150 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబంలో పొలం ఉంది, దానికి హద్దులు వాళ్ళు పెడుతున్నావు. పెడితే 10 సెంట్లు తేడా వస్తుంది, ఊరుకుంటారు వాళ్ళు? ఆ మాత్రం తెలియదు? రైతు కుటుంబంలో నుంచి ఉన్నవాడవే కదా నువ్వు కూడా. సాయి ప్రసాద్ గారు పొగిడాడు, మీరు ఎట్లా చీఫ్ సెక్రటరీ పెడతాం? అసలు నీకెందుకు సాయి ప్రసాద్ గురించి? సాయి ప్రసాద్ అప్పుడు పొగిడితే ఇప్పుడు మేము ఆయన్ని శిక్షించాలా? అసలు నీకేం కెపాసిటీ ఉంది? ఏ హోదాలో మాట్లాడుతున్నావు? నీకు మైక్ ఇచ్చాడు సాక్షి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఎవరు చీఫ్ సెక్రటరీ పెట్టుకోవాలా, ఎవరిని డీజీపీ పెట్టుకోవాలా, ఎవరిని ఏ పోస్టులో పెట్టాలనేది గవర్నమెంట్ యొక్క ప్రిరోగేటివ్ రైట్. అంటే మా యొక్క విధాన నిర్ణయం ఏది, నువ్వు క్వశ్చన్ చేయడానికి లేదు. ఒకవేళ నువ్వు దామే మాట్లాడదాం, అసెంబ్లీకి రా మాట్లాడదాం. నువ్వు మీ నాయకుడు అసెంబ్లీకి రండి మాట్లాడదాం. నువ్వు రాలేవు కాబట్టి ఎవరన్నా పంపించు.
కాబట్టి ఏదో మనకి మీకు మైక్ ఉందని ఇష్టం వచ్చిన మాట్లాడితే అది పద్ధతి కాదు నాని గారు. మీరు ఉన్నవాళ్ళలో కొంచెం ఏదో ఇవాళ సాక్షిలో ఎక్కువ కనపడుతుంది మీరే. ఎందుకంటే మీ మాటల ప్రభావం అవ్వచ్చు, లేదంటే మీకున్న ప్రతిభ అవ్వచ్చు, లేదంటే మీకున్న నాలెడ్జ్ అవ్వచ్చు. దాన్ని మీ పార్టీకి కూడా వాడండి. ఎందుకంటే తప్పులన్నీ చేసి ఇంట్లో కూర్చుంది మీరు, మేం కాదు. మేము అధికారంలో ఉన్నాం. మీకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం 140 సీట్లు వచ్చినాయి. మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. కాబట్టి ఎప్పుడు ప్రజామోదం, ప్రజల అభిప్రాయం రెండు ముఖ్యం. మీరేదో గొంతొట్టి ఆర్చుకుని నువ్వేం చేసావు, నువ్వేమి ఇచ్చావు, ఇందులో ఎకరం ఇచ్చావు కదా, మేము ఎకరం ఇచ్చాం కదా అంటే ఆడ కొంత ఎకరం ఇచ్చాం. చీఫ్ సెక్రటరీని మానే నువ్వెవడో చెప్తావు చీఫ్ సెక్రటరీని అతను కాదని చెప్పడానికి. మా ఇష్టం వచ్చిన చీఫ్ సెక్రటరీ పెట్టుకుంటాం. దానికి ఒక ప్యానల్ ఉంటుంది, ప్యానల్ ఎవడైనా తెచ్చుకుంటాం. నువ్వెవడో మాడతాకి. ఒకవేళ నిన్ను పొగిడాడని చెప్పి నువ్వు కక్షపూరిత పనులు చేసి నువ్వు పోలీస్ ఆఫీసర్ని బీఆర్లో పెట్టింది నువ్వు, ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి హెచ్ఆర్టీలు వేసింది, అన్సర్మోన్ చేసుకు పంపించింది నువ్వు. ఆ సంస్కృతి మాకు లేదు. ఎందుకంటే అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇది కాదని చెప్తారు. అందుమాత్రం అధికారిని ఈ ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులను శిక్షించుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఏ ఆల్ ఇండియా సర్వీస్ అధికారి పనిచేయడు. నువ్వేదైనా వచ్చిందా చూస్తా అంటున్నావు, ఏం లేదు చూడటాక అక్కడ సినిమా. ఎందుకంటే అధికారులే చెప్తున్నారు ఏమంటే అతను వస్తే దుర్మార్గుడు అండి అని ప్రజలుగా చెప్పడం. కాబట్టి మీరు ఇవన్నీ మానుకుని కొంచెం పద్ధతిగా ప్రజలు కూడా హర్షించే విధంగా సాక్షి పేపరు, సాక్షి టీవీలో మాట్లాడితే నేను గొప్ప ఉన్నాను అనుకుంటే ఆ దేవుడు మిమ్మల్ని రక్షించాలి. కాబట్టి విధాన నిర్ణయాల మీద మీరు మాట్లాడదలుచుకుంటే మైకులో కాదు అసెంబ్లీలో రండి, అసెంబ్లీలో మైక్ ఇస్తారు. ఈ మైక్ బోళ్ళని తేడా ఉంది. ఇక మిగతాదంటారా, ఏదన్నా సీరియస్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీరు రండి, డిబేట్కి రండి, మేము ఆడదాం. ఒకవేళ ఈ పుస్తకాల మీద డిబేట్ అంటే చెప్పండి. మా రెవెన్యూ మినిస్టర్ గారు అవసరంలా, మాకున్న సీనియర్ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా సరిపోతాడు మీ పుస్తకాల గురించి మాడతాకి. కాబట్టి దయచేసి ఇటువంటి అవాకులు చెవాకులు వద్దని చెప్పి మీకు సలహా ఇస్తూ, మేము సాధ్యమైనంత వరకు మళ్ళీ మొన్న సర్కులర్ ఇచ్చింది ప్రభుత్వం ఏమని, మన డిజిటల్ డేటాలో రికార్డు ప్రకారం ఉన్న పాస్బుక్లు ముందు ఇవ్వండి, తేడా ఉన్న వాటికి అటు పిలిచి మీరు నోటీస్ ఇచ్చి ఆ తేడాకి వివరాలు తీసుకుని అప్పుడు పాస్బుక్ ఇవ్వండి అని చెప్పి మొన్న ప్రభుత్వం కూడా ఒక సర్కులర్ ఇచ్చింది. ఎందుకని కరెక్షన్ చేయాలి. అది భూమికి సంబంధించింది, సబ్సిడీకి లేకపోతే స్కీములకు సంబంధించింది కాదు, ఇవాళ కాదు రేపు రావటానికి. కాబట్టి ఈ విషయాలు సీనియర్ పొలిటీషియన్గా మీకు తెలుసని అనుకుంటున్నా. దయచేసి ఇటువంటి వ్యక్తిగత దోషంలో వ్యక్తిగతమైన కామెంట్స్ చేయడం మంచిది కాదు. 25 కోట్లు మీరు ఇస్తున్నారంటే 25 కోట్లు ఎక్కడయ్యండి మీకు? 25 కోట్లు ఎక్కడే ఇచ్చేవాళ్ళ? పోన్ లేదు, 25 కోట్లు ఒప్పుకోలేదు, మీరు ఎంత ఇస్తున్నారు అది కూడా చెప్పాలి కదా. కాబట్టి గురువింద గింజ ప్రవర్తన అనేది మంచిది కాదు. భవిష్యత్తులో కూడా దీన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడతారని చెప్పి ఆశిస్తూ, ప్రేక్షకులందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, భూమి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం 1 సంవత్సరం లోపు ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టుకుంది. కలెక్టర్స్ అందరూ కూడా ఆ 22A మీద కూడా పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం 1 సంవత్సరంలో ఈ భూమి మీద ఉన్న వీటన్నీ కూడా పరిష్కరిస్తుందని చెప్పి, అందుకు అధికారులు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నేను పార్టీ తరఫున అందరిని కోరుకుంటున్నాను.